పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందడంతో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి నుంచి జాతీయ రహదారిపై నిరసన కొనసాగిస్తున్నారు. ఆర్టీఓ వచ్చి నాయకులతో చర్చలు జరిపినా వారు వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చట్ట ప్రకారంగా అందరినీ సమానంగా చూస్తానన్నటువంటి వాగ్దానం చేసినటువంటి భారత రాజ్యం మరొక 4 గంటలైనా మీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు వెంటనే స్పందించి మీరు మా వద్దకు రావాలని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ప్రధాన డిమాండ్లు 5 మీ ముందు మా నాయకులు ఉంచారో ప్రతి ఒక్క డిమాండ్కి మీరు కట్టుబడి మీరు వాటికి అంగీకరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, న్యాయం చేయకపోతే మా నిరసన మరింత ఎత్తున ఎగిసిపడేలా మేము ఈ ధర్నాను మరింత ఉధృతం చేసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. దళితులపైన ఇంత వివక్షతకు గురి చేస్తున్నటువంటి మీరు 32 గంటల నుండి నాయకులు బాధ్యతలు నడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నా కనకరం లేని స్థానిక ఎమ్మెల్యే గారు